ఈ రోజు ఆనందాల పండుగే, మనసంత వెలుగుల వేడుగే, నవ్వులు పూయాలి ప్రతి క్షణం, నూరేళ్ళు నిండాలి నీ జీవితం. పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రేమతో అందించే శుభాకాంక్షలు. ఈరోజు ఆనందాల పండుగే, మనసంత వెలుగుల వేడుగే, నవ్వులు పూయాలి ప్రతి క్షణం, నూరేళ్ళు నిండాలి నీ జీవితం. హనుమంతరావు గారికి మంగళహారతి, రామకృష్ణ గారికి సుఖ శాంతి, దయాకర్ రెడ్డి గారికి విజయాల హారం, నాగేశ్వర శర్మ గారికి దైవాశీర్వాదం. ఆరోగ్యం తోడై ఆనందం నిండై, ప్రతి ఉదయం కొత్త వెలుగై, ప్రతిరోజు పండుగై. ఈరోజు ఆనందాల పండుగే, మనసంత వెలుగుల వేడుగే, నవ్వులు పూయాలి ప్రతి క్షణం, నూరేళ్ళు నిండాలి నీ జీవితం. సత్తిరెడ్డి గారి చిరునవ్వు వెలుగై, విజయ్ కుమార్ గారి జీవితం విజయమై, వెంకటరమణ గారి అడుగులు ఆశలై, పుల్లారావు గారి పయనం ఆనందమై, రమేష్ గారి కలలు నిజమవ్వాలి, వెంకటేష్ గారి జీవితం వెలగాలి. స్నేహం ధర్మ ఆప్యాయతలతో ప్రతి క్షణం మధురమవ్వాలి. ఈరోజు ఆనందాల పండుగే, మనసంత వెలుగుల వేడుగే, నవ్వులు పూయాలి ప్రతి క్షణం, నూరేళ్ళు నిండాలి నీ జీవితం. హనుమంతరావు గారు, రామకృష్ణ గారు, దయాకర్ రెడ్డి గారు, నాగేశ్వర శర్మ గారు, సత్తిరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, వెంకటరమణ గారు, పుల్లారావు గారు, రమేష్ గారు, వెంకటేష్ గారు, మీ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలి. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈరోజు ఆనందాల పండుగే, మనసంత వెలుగుల వేడుగే, నవ్వులు పూయాలి ప్రతి క్షణం, నూరేళ్ళు నిండాలి నీ జీవితం.
పుట్టినరోజు జరుపుకుంటున్న అందరి సభ్యులకు ఈరోజు 23 మంది ఉండాలా, నాకు తెలిసి 23 మందికి ఎంత 10 మెంబర్స్ వచ్చారు, బాగానే వచ్చారు. అంటే ఎప్పుడైనా 3, 4, 5 వచ్చేవాళ్ళు. ఓకే, మీ అంతా ఇప్పుడు ఏజ్ అంతా 70యా? 79 హైయెస్ట్. ఓకే, అంటే 65 to 80 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అంతా కదా. నేను ఒకటే చిన్న వయసేమో ఉన్న దాంట్లో 62 చూడంగానే అర్థమైపోయింది. నేను కూడా విజయ్ కుమార్, నేను కూడా 62ఏనా? గుడ్. 70, 73 ఏనమ్మా? 73. గుడ్. అంతా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాగే మన బర్త్డేలు జరుపుకుంటూ ఈరోజు మన ప్రెసిడెంట్ గారు చక్కటి పాలన, నిజంగా డిజిటల్ ఈ కాలంలో ఈ వయసులో కూడా సారు డిజిటల్గా మీరు పాటలు పాడచ్చు, ఇవంతా ఎంత నాలెడ్జ్ ఉందంటే నాకు అనిపిస్తుంది ఈ కాలనీ చాలా అదృష్టం. త్రిమూర్తి గారు ఇక్కడే కానీ మన అరేంజ్మెంట్స్ కానీ చాలా చక్కటి ప్రెసిడెంట్ ఉన్నారు మనకి ఈ స్టాఫ్ మెంబర్స్లో. ఏ కార్యక్రమం చేయాలన్నా లీడర్షిప్ కరెక్ట్గా ఉంటే అంత బాగుంటుంది, దేశం కూడా కాలనీ కూడాను. అదే చెప్తుంటా, లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలి. నాకు అనిపిస్తుంది త్రిమూర్తి గారు ఈ వయసులో కూడా ఇంత చక్కగా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాడు. రోజు సాయంత్రం మేము వస్తాం, కానీ మళ్ళీ నాకు తెలిసి ఎక్కువ మందికి పార్టిసిపేట్ చేయరు అన్ని కార్యక్రమాల్లో. మేము దయచేసి ఇప్పుడు మనకు మిగిలేదు అది ఒకటే, మన ఈ ఏజ్లో ఎట్లా 8 hours టైం పాస్ చేయాలనేది ఆలోచన చేయాలి. దానికి ఎక్కడన్నా మేము రోజు సాయంత్రం ఎంత బిజీ ఉన్నా కానీ రోజైతే నేను 1.5 hour ఇక్కడ కూర్చొని 1 hour అనేది కూర్చొని పోతాం. ప్రతి ఒక్కరూ నేను ప్రతి మీటింగ్లో చూస్తాను, ఆ 12 మందే ఉంటారు, 12 మందే కనబడతారు అంతా. జనరల్ బాడీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ 12 మందే కనబడతారు. నేను అందరూ పార్టిసిపేట్ చేయాలి మనం ప్రతి కార్యక్రమాల్లో, ఈవెన్ వెల్ఫేర్లో కూడా. ఇప్పుడు ఈ కాలనీలో ఇంతమంది ఉన్నారు, ఎంత 300 మంది ఉన్నకి 30 మంది రాదు, ఏది మనకు కోరం కూడా సరిపోయేంత రారు. దయచేసి మనమంతా ఇదంతా మనకు ఒక కుటుంబం, 300 మంది కుటుంబాలు ఉన్నాయి. మనమంతా కలిసి డిస్కస్ చేసి మన కాలనీ ఎట్లా డెవలప్ చేయాలా, మన పిల్లలు ఎట్లా చేయాలా, ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. వేరే కంట్రీస్ మనకు డిఫరెన్స్ అదే. వేరే కంట్రీ ఎందుకు డెవలప్ అయినాయి అంటే మన దగ్గర చేసేవాడు ఒక్కడు ఉంటాడు, తినేవాళ్ళు 4 ఉంటారు ఇంట్లో. అది మన పరిస్థితి ఇండియా. కానీ వేరే కంట్రీలో మీ చైనా పోతే ఒక్కడు కూడా 10 years కూడా పనిచేస్తాడు. అందుకే మనకు కూడా మన వయసు పోయినంత వరకు మనకు చేస్తూనే ఉండాలి. నేను ఇంకా పెద్దలకు చెప్తా, సీనియర్ సిటిజన్కి, మీరంతా బైకులు సిటీస్ ఎవరికైనా దానం ఇచ్చేయండి, వాకింగ్ చేయండి. వాకింగ్ మీరు ఎక్కడ పోయినా వాక్ చేయండి 1-2 kilometers వరకు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఫిట్నెస్, ఏదైనా ఫిట్నెస్ ఉంటేనే మనకి ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే మీరంతా ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేయాలి. విజయ్ కుమార్ 73 years అంటే చాలా, నేను ఏదో 52 అనుకున్నాను నేను, మైనస్ మేము ఇంత యోగా చేస్తే కూడా మాకంటే ఫిట్గా ఉన్నాం. అట్లా ఈసారి కూడా బాగా చేస్తారు వాకింగ్ కదా, వాకింగ్ చేస్తే బాగుంటుంది. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా కూడా మీరు ఆరోగ్యంగా ఉండి ఇదే కంటిన్యూ చేస్తూ మాకు ఇచ్చిన అవకాశం, మీరు కూడా అంతా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు ఆరోగ్యం ఉందంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, అది పక్కా. మీరు ఆరోగ్యం ఉంచాలంటే మీ చేతిలో ఉంది. డాక్టర్స్ మీరు, కిచెన్ మీది. వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఈ రోజుల్లో కావాల్సింది కిచెన్ అమ్మ. కిచెన్, మన డాక్టర్ కిచెన్. మనకి ఏ వయసులో ఏ ఫుడ్ పెట్టాలనేది మీరు ఇవాళ ఏదైనా చెప్పినామనుకో అది వేరే ఉంటుంది. కానీ కిచెన్ మీకు కరెక్ట్ టైంకి భోజనాలు పెట్టేది మీరు ఉన్నారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళంతా. అంటే దానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తూ మీరందరూ కూడా చాలా ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు కూడా వాళ్ళు చేస్తున్నట్టే మీరు చేస్తున్నట్టే. ఈ యోగా కూడా స్టార్ట్ చేశాం ఇప్పుడు 12:30 to 7. ఎవరు వస్తున్నారు పార్టిసిపేట్? ఎవరు వస్తున్నారమ్మా? వెరీ గుడ్, అందరు వస్తున్నారా? ఓకే, అది అందుకే నాకు తెలిసి కొంచెం ఫిట్నెస్ వచ్చిందేమో మీకు. అది మీరు ఏదో ఒకటి 1 hour మన ఫోన్ ఎట్లా ఉంది, మన ఫోన్ ఛార్జింగ్ పెట్టకపోతే డిశ్చార్జ్ అయిపోతుంది. మన బాడీ కూడా అంతే. ప్రతి ఒక్కరు మనతో పాటు ఇంకా 4 చెప్పాలా మీరు. ఓకే, ఇదే కంటిన్యూ చేస్తూ రేపొద్దున కూడా ప్రోగ్రామ్ ఉంది కదా, మీరు అందరూ పార్టిసిపేట్ అవుతారు కదా.
ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన చైర్మన్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. బర్త్డే జరుపుకుంటున్న మన సభ్యులందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఇంతమంది వచ్చారు, వచ్చిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటేనే హుషారుగా ఉంటుంది. దాని గురించి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ బర్త్డే జరుపుకుంటున్న వీళ్ళందరికీ, అంటే అందరి పేర్లు చెప్తే ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మిగతా సభ్యులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా, ఇంత శ్రద్ధతో, ఇంత ఓపికతో జరుపుతున్న త్రిమూర్తులు గారు, వారి టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇప్పుడు కాలం మారుతుంది. మారే కాలంతో మనం పరిగెత్తలేని ఏజ్లో ఉన్నాము. దానికి అడ్జస్ట్ కావాలి. మనందరం రిచ్చే, ధనికులమే, అందరూ ధనవంతులే ఇక్కడ. కానీ దే ఆర్ నాట్ సెక్యూర్. భద్రత లేదు. ప్రతివాడు ఇంకా సంపాదించాలనే ఒక ఆలోచనతోటి నడుస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక ఫాదర్ సంపాదిస్తే వైఫ్, నలుగురు చిల్డ్రన్ని పోషించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేవాడు. ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తూ ఒక కొడుకునో ఒక కూతురునో పెంచడానికి చాలా కష్టపడుతున్నారు. మార్పు అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ మార్పు మనము సాధ్యమైనంత వరకు మన పిల్లలకి తెలియచెప్పి మంచి మార్గాన నడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు. నాతో పాటుగా మా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. కొద్దిగా గొంతు ఇబ్బంది అయింది కాబట్టి ఎక్కువ చేయలేకపోతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దయాకర్ రెడ్డి గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, చాలా ఆనందంగా ఉంది. సో ఐ హావ్ మిస్డ్ ఏ లాట్ ఇంతకుముందు మీతోటి, అంటే కలవలేకపోయినందుకు. నాతోటి జన్మదిన శుభాకాంక్షలు చేసుకునే మిగతా సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. సో ఐ షుడ్ ఎస్పెషల్లీ గివ్ మై థ్యాంక్స్ టు మిస్టర్ త్రిమూర్తులు గారు అండ్ భూపాల్ రెడ్డి గారు. భూపాల్ రెడ్డి గారు నాకు ఎన్నోసార్లు చెప్తుండాలి, ఒకసారి వచ్చి కలవండి, ఇక్కడ ఉండండి, రండి, ట్రై టు పార్టిసిపేట్ అని. ఐ డోంట్ సే ఐఎమ్ వెరీ బిజీ అని చెప్పలేను, బట్ సమ్మో ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవ్వడం, సర్లేండి మనం ఇట్స్ అన్లెస్ యు ఆర్ రియల్లీ పార్టిసిపేటింగ్, వెళ్ళి కలవడం అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా. అంటే విత్ 100% దీంతో వెళ్తేనే వెళ్ళాలి, ఏదైనా పని చేయాలి అన్నట్టుగా. సో మనం వెళ్ళి ఒక మొహం చూపించి రావడం ఇట్స్ నాట్ కరెక్ట్ ఏమో అన్నట్టుగా ఇన్నిసార్లు రాలేదు, అంటే సో మెనీ టైమ్స్. బట్ నౌ ఐ రియలైజ్ ఐ థింక్ షుడ్ కమ్ వెరీ రెగ్యులర్లీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఎస్పెషల్లీ ది టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ శర్మ గారికి ఇవ్వండి. శర్మ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ నెలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుని ఆ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకుంటున్న, నాతో పాటు నిర్వహించుకుంటున్న సభ్యులందరికీ కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన త్రిమూర్తులు గారు అండ్ టీంకి నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను పార్టిసిపేట్ చేయడంలో ముఖ్య కారణం త్రిమూర్తులు గారి పట్టుదలే. ఆయన 3-4 సార్లు పట్టు వదలకుండా పాపం ఫాలో అప్ చేసి నన్ను రప్పించారు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ కాలనీతో ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి చాలా సమయమే పడుతుంది. పెద్దలందరికీ చాలామందికి తెలుసు. ఇంకా నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా నాకు ఒక కొత్త భావం కలుగుతూ ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ 2017లో ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది.
అంచెలంచెలుగా ఎదుగుతూ ఏదో వటవృక్షంలా పెరిగింది త్రిమూర్తులు గారి అండదండలతోటి, మిగతా సభ్యుల కోఆపరేషన్ తోటి. ఇది ఒక సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ మా జన్మదినం సందర్భంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ అండ్ మహిళా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శర్మ గారు. థ్యాంక్ యూ. సత్యరెడ్డి గారు. ఈరోజు నాతోటి జన్మదినాన్ని జరుపుకునే మిత్రులందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సీనియర్ సిటిజన్స్ అంటే నేను కూడా ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్గా ప్రెసిడెంట్ జిఎస్గా కార్యక్రమాలు చేసి దీన్ని ఇంతవరకు డెవలప్మెంట్ చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరి యొక్క కృషి ఉంది. ఇప్పుడు ప్రతిసారి జరుపుకున్న వాళ్ళే జరుపుకుంటున్నారు. నేను ఇప్పుడు థర్డ్ టైం. కొత్త వాళ్ళు ప్రతి జన్మదినాన్ని జరుపుకునేదానికి ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారు ఫస్ట్ టైం వచ్చారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మీ అందరూ ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు. ఈరోజు నాతో పాటుగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సోదరులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి కాలనీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మహిళా సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో మేము దండలు వేసుకొని చాలువ కప్పుకొని విషయం చెప్పినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. అదే జూన్ 10కు నాది డేట్ ఆఫ్ బర్త్. లాస్ట్ మంత్ మా అబ్బాయింటికి వెళ్ళాను. అక్కడ బర్త్డే చేద్దామని మా అబ్బాయి కూడా కేక్ కటింగ్ పెట్టాడు. వాళ్ళు మా కొడుకు కోడలు ఆ కేక్ కట్టేస్తున్నారు. వాళ్ళు ఫోటోలు తీస్తారు, మేమే కేక్ కట్ చేస్తాం. చప్పట్లు కొట్టి వారేది అంటే ఇంతమంది చప్పట్ల మధ్యలో మేము ఈ బర్త్డే జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రేయోభిలాషులు, అభిమానులు మీ అందరికీ కూడా మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ ఆనందాన్ని మీరు మాకిచ్చినారు. చాలా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. రమణ గారు. అందరికీ నమస్కారం. నాతో పాటు ఈరోజు అందరూ బర్త్డే చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. రమేష్ గారు. ఈరోజు నాతో పాటు జన్మదినం చేరుకుంటున్న అందరికీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన కాలనీ సభ్యులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన కమిటీ రెగ్యులర్గా మంచి ప్రోగ్రామ్ చాలా చక్కగా చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం రావటం, లాస్ట్ ఇయర్ రాలేదు, నేను యూఎస్లో ఉన్నాను. వాళ్ళందరికీ కూడా నా ఆఫీస్ బేరర్లకి, త్రిమూర్తులు గారికి, రెడ్డి గారికి అందరికీ కూడా ఒక్కొక్కరి పేరు పేరున అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు. మైక్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. మన కాలనీ సభ్యులందరికీ నాతోటి జన్మదిన శుభాకాంక్షలు పాల్గొన్న సోదరులకు, మిత్రులకు నా శుభాకాంక్షలు. ఇవాళ మన పెద్దలు భూపాల్ రెడ్డి గారు మరియు త్రిమూర్తులు గారు చెప్పినట్టు ఈ ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో వాళ్ళు చెప్పింది కరెక్టు. అవన్నీ ఏజ్లో తప్పనిసరిగా పాటించాలని నేను కోరుతున్నాను. అయినంత మటుకు మనం క్రమశిక్షణతోటి మెదగాలి, ఆరోగ్య సూత్రాలు పాటించి ముందుకెళ్ళాలని, అందరూ సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరిప్రసాద్ గారు. కూర్చోండి వెంకటేశ్వర్. వేదికను అలంకరించిన జన్మదిన సభ్యులు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతుంటే
మనకు కూడా ఉత్తేజం కలుగుతుంది. జస్ట్ తిన్నామా పడుకున్నామా కాకుండా ఏదో కొంచెం బూస్టింగ్ అవర్ ఎనర్జీ. ఇట్ ఈస్ నెసరీ టు సెలబ్రేట్ small functions and have a gathering like this. We spend some time freely, friendly, and have nice time pass. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు గౌరవనీయులు త్రిమూర్తులు గారు, వారి యొక్క కార్యవర్గ బృందము, అలాగే మరి ఈరోజు జన్మదిన మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి మహానుభావులు, విద్యావంతులు, మహానుభావులు, వారందరి కూడా మరి 100 వసంతాలు ఇదే విధంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. बहुत బధాయి, శుభకామనాయే. మీకు ఆ లార్డు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లకాలము, కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని, మరి అలాగే ఈ మహోత్సవంలో పాల్గొనడానికి సోదరీమణులు, మరి అలాగే సోదరులు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు అనేక మంది ఇచ్చేశారు. వారందరూ కూడా మరి నా పేరు మారోజు నరసింహాచారి, శ్రీనివాస్ నగర్ కాలనీ సీనియర్ సిటిజన్ సెక్రటరీని. నా మిత్రుడు, మీరందరూ కూడా మిత్రులు, బంధువులే, భగవత్ స్వరూపులు. వారు హనుమంతరావు గారు, నేను పబ్లిక్ రంగ సంస్థ అయినటువంటి ఈసీఎల్లో జాబ్ చేశాము. మరి వారు రిటైర్ అయ్యే టైంకు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా వారు పదవి విరమణ గావించారు. వారు అనేక విధాలుగా మరి మేనేజ్మెంట్కు తలలో నాలుకలాగా అనేక ప్రాజెక్టులు చేసి మేనేజ్మెంట్ మన్ననలను పొందినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే విశ్వకర్మ సంఘము, మేము విశ్వబ్రాహ్మణులము, ఆ విశ్వకర్మ సంఘము స్థాపించడంలో కూడా హనుమంతరావు గారు కీలక పాత్ర పోషించేవారు. వారందరి కూడా సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. వారి గురించి తెలుసు కనుక వారు ఒక్కరి గురించి చెప్పిన, మీరందరూ కూడా అంతా 80 years మహానుభావులు, యోధులు, విద్యావంతులు, అనుభవజ్ఞులు. మీరందరూ కూడా మరి సమాజానికి, మన యొక్క కాలనీలో ఉన్నటువంటి వెల్ఫేర్ బాడీ కానీ, సీనియర్ సిటిజన్ బాడీ కానీ, మరి ఇదే విధంగా మల్లారెడ్డి గారు, మిగతా వాళ్ళు చెప్పారు. దీన్ని ఒక సంఘటిత శక్తిగా మరి దీని అందరూ రోజు వచ్చి మరి దీన్ని ఆహ్లాదకరంగా, మరి మనకి ఇంట్లో పిల్లలు, పాపలు, కొడుకులు, కోడళ్ళు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకరకాలుగా అవగేషన్స్ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి మనము ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంటు, మనస్సులో మాట విప్పి మాట్లాడుకోవడము, కొద్దిగా రిలాక్సేషన్ అవుతాము, కొద్దిగా సంతోషదాయకంగా. మరి ఇంకా టీవీ ఉంటే చాలా సంతోషము, వార్తలు వినొచ్చు, ఎక్కడెక్కడ ఏమేమవుతున్నాయి, పాటలు, అది ఇది అన్ని విధాలుగా మనము ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరము వారికి ఒకసారి చప్పట్లతోటి, కరతాల ధ్వనులతోటి జయజయలు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై బలో భారత్ మాతాకి జై. మళ్ళీ ఒకసారి ఈరోజు జన్మదినానికి విచ్చేసిన సభ్యులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సభ్యులు మనకి అల్పాహారం అరేంజ్ చేశారు. సో ఈ ప్రోగ్రాం అవుతూనే దయచేసి అందరూ అల్పాహారం తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. ప్రోగ్రాం ముగించే ముందు శ్రీ కిష్టయ్య గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రజెంట్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సామూహిక జన్మదినాలు జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు వి హనుమంతరావు గారికి, మరియు శ్రీ రామకృష్ణ గారికి, శ్రీ దయాకర్ రెడ్డి గారికి, శ్రీ ఏఎన్ శర్మ గారికి, టి సత్యరెడ్డి గారికి, ఆర్ విజయకుమార్ గారికి, ఈవి రమణ గారికి, బివి పుల్లారావు గారికి, జి రమేష్ గారికి, ఎస్ వెంకటేష్ గారికి, మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ హరిప్రసాద్ గారికి,
ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వెల్కమ్ చెప్తూ, మీరు ఇటువంటి జన్మదినాలు ఒక 100 అబోవ్ జరుపుకోవాలని, ఆ జన్మదినాలు కూడా ఎలాగంటే ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మా అందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని నేను కోరుకుంటూ, అదేవిధంగా వీరందరినీ దీవించడానికి, తర్వాత శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసినటువంటి మన లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరి అక్కాయలకు, మరి నా తోటి మిత్రులకు మీ సమయాన్ని వెచ్చించి ఈ సోదరులని విష్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ కార్యక్రమం అయిపోయింది. వీరి ద్వారా మనకు ఏర్పాటు చేసిన టిఫిన్ను స్వీకరించి సంతోషంగా వెళ్తారని నేను ఆశ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఆనందాల పండుగే, మనసంత వెలుగుల వేడుగే, నవ్వులు పూయాలి ప్రతి క్షణం, నూరేళ్లు నిండాలి నీ జీవితం. పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రేమతో అందించే శుభాకాంక్షలు.